హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. ఈరోజు నేను మీకు మా ప్లేస్కి దగ్గరలో ఉన్న గ్రాండ్ హెవెన్ లైట్ హౌస్ చూపిద్దాం అనుకుంటున్నాము. మేము అక్కడికి వచ్చామండి. మాకు ఒక 3.5 hours ఉంటుంది జర్నీ. సో ఇది మిచిగన్లో టాప్ 10 లైట్ హౌసెస్లో ఇది కూడా ఒకటండి. ఈ సిటీ పేరు గ్రాండ్ హెవెన్. సో ఈ వాటర్ అంతా కూడా ఏంటంటే ప్యూర్ వాటర్ అండి, అంటే మంచినీళ్ళు, మనలాగా సాల్ట్ వాటర్ కాదు. సో ఈ లైట్ హౌస్ చూడడానికి జనరల్గా చాలామంది వస్తారండి. ఇప్పుడంటే చలి ఎక్కువైపోయింది, ఈరోజు చాలా చల్లగా ఉంది. సో కొంచెం మందే వచ్చారు. ఆల్రెడీ వింటర్ స్టార్ట్ అయిపోయింది. సో పెద్ద పెద్ద కెమెరాస్ పట్టుకొని డాక్యుమెంటరీ చేసేవాళ్ళు కూడా ఇక్కడికి వస్తారు, ఈ లైట్ హౌస్ దగ్గరికి. సో మా అమ్మాయి కాసేపు ఆడుకుందండి, అంటే చాలా చల్లగా ఉంది, ఎక్కువసేపు ఉంచలేదు, చల్లగా ఉందని చెప్పేసి. మేమేంటంటే లైట్స్ వెలిగేదాకా, ఈవినింగ్ డార్క్ అయితేనే లైట్స్ ఆటోమేటిక్గా వెలుగుతాయండి ఇక్కడ ఇవి లైట్ హౌస్వి. సో లైట్స్ వెలిగేదాకా ఉందాం అనుకున్నాము లైట్స్ చూడటానికి. సో మేము కాసేపు ఇక్కడ ఆడిపించి మళ్ళీ కార్లోకి వెళ్ళి కూర్చున్నాము. లైట్స్ వెలిగే టైంకి మళ్ళీ వచ్చాము. చూసారా ఎంత బాగుందో బీచ్, అలలు చూసారా ఎంత పెద్దగా వస్తున్నాయో, చాలా బాగుందండి. సో ఈ బీచ్ చూడడానికి చాలామంది వస్తూ ఉంటారు. ఇక్కడ క్యాంపర్స్ ప్లేస్ కూడా ఉందండి. క్యాంపర్స్ అందరూ వచ్చి ఇక్కడ వెహికల్స్ పార్క్ చేసుకొని నైట్ అంతా అక్కడే స్టే చేస్తారు. మీకు అది కూడా చూపిస్తాను. సో ఇదే లైట్ హౌస్, చూసారు ఎంత పొడుగ్గా ఉందో. సో అది మొత్తం లైట్స్ వెలుగుతాయి అన్నమాట. ఈ వాటర్ చూసారా ఎలా పొంగుతున్నాయో. ఇవేంటంటే జస్ట్ అలల్లా రావట్లేదండి, ఒక వేవ్ లాగా, ఇలాగ అప్ అండ్ డౌన్స్లో వేవ్ లాగా పొంగుతూ అక్కడే ఉంటుంది వాటర్ అంతా. ఇది ఒక దగ్గర ప్లేస్కి ప్రవహించడం అది లేదు, కానీ వాటర్ మాత్రం అలా పొంగుతున్నట్టుగా ఉంది. చూడండి, మీకు ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. సో అక్కడికక్కడే వాటర్ అలా వేవ్లో అవుతుందన్నమాట. సో ఇది క్యాంపస్ పార్కింగ్ ఏరియా అండి. చూసారా ఎలా వెహికల్స్ పార్క్ చేసుకున్నారు. సో ఈ వెహికల్స్ని ఏంటంటే కార్కి లింకప్ చేసుకొని వచ్చి ఇక్కడ పార్క్ చేస్తారు. పార్క్ చేసి వాళ్ళు ఎక్కడికన్నా ప్లేసెస్ వెళ్ళి చూడాలనుకుంటే దగ్గరలో అన్నీ చూసి మళ్ళీ ఈవినింగ్ వచ్చేసరికి ఇక్కడ పడుకుంటారనమాట. అందులోనే బెడ్, కిచెన్ అన్నీ, వాళ్ళకి అన్నీ కావాల్సినవన్నీ అందులోనే ఉంటాయి. సో ఇక్కడ ప్రతి ఒక్కరికి అలాంటి వెహికల్ ఉంటుంది క్యాంపస్వి. సో అమ్మాయి డాగ్ హాయ్ చెప్తుంది. సో చూసారు, ఇది లేక్ వ్యూ హౌసెస్ అండి, అంటే లేక్కి ఎదురుగా ఉంటాయి అన్నమాట. సో ఈ హౌసెస్ చాలా కాస్ట్ ఉంటాయి. ఇలాంటి హౌసెస్ ఎక్కువ వీళ్ళు ప్రిఫర్ చేస్తారు, వాటర్ దగ్గరలో ఉన్నవి. సో చూసారు, ఇదంతా క్యాంపస్ ఏరియా. ఇది ఒక ప్రైవేట్ అనమాట. ఇక్కడ వాళ్ళు ఈ క్యాంపస్ తెచ్చి పార్క్ చేసుకోవాలంటే వాళ్ళు ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉండాలి. సో చూసారు, ఇది నైట్ లైట్స్ వెలిగాయి లైట్ హౌస్ తప్పుడు. సో మేము వెయిట్ చేసి లైట్స్ వెలిగేదాకా ఉండి చూసామండి.
ఇంకా కొంచెం అప్పుడప్పుడే చీకటి పడుతుందన్నమాట. ఆటోమేటిక్గా లైట్స్ వెలుగుతాయి, అవి సన్సెట్. చూసారు, పెద్ద పెద్ద కెమెరాస్ తెచ్చుకొని ఇక్కడ షూట్ చేస్తారు ఈ బీచ్. సో ఇదంతా క్యాంపస్ ఏరియా. వీళ్ళకి ఇక్కడ పిల్లలకి ఆడుకోవడానికి ప్లే ఏరియాస్ కూడా ఉన్నాయండి. మొత్తం అంతా వాళ్ళ బెడ్ అవన్నీ కూడా ఇందులోనే ఉంటాయి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది గ్రాండ్ హెవెన్ బీచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.